నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఏపీలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి కూటమిలో మూడు పార్టీలు ఎవరికి వారుగా బలోపేతం కావాలని భావిస్తున్నారు ఈ క్రమంలో పార్టీ కార్యక్రమాల్లో నేతల ప్రసంగాలు వివాదాస్పదంగా మారుతున్నాయి తాజాగా జనసేన ప్లీనరీలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు 4 దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని నిలబెట్టానని పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే జనసేనతో పాటు టీడీపీని నిలబెట్టగలిగానని పవన్ కామెంట్స్ చేశారు ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది పవన్ కామెంట్స్ ను ఎక్కువ మంది టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు తెలుగుదేశం పడి లేచిన కెరటమని ఆ పార్టీకి ఒడిదుడుకులన్నవి నిత్యకృత్యమని లేచిన ప్రతిసారి నిలబడిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు అయితే అంతకుముందు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు చేసిన కామెంట్స్ సైతం అభ్యంతరకరంగా ఉన్నాయి పిఠాపురంలో పవన్ గెలుపునకు రెండే కారణాలు ఉన్నాయని నాగబాబు చెప్పుకొచ్చారు ఒకటి పవన్ రెండోది పిఠాపురం ప్రజలు మాత్రమేనని తేల్చి చెప్పారు పవన్ విజయానికి మరొకరు దోహదపడలేదని కూడా చెప్పుకొచ్చారు అయితే పరోక్షంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై సెటైర్లు వేశారు నాగబాబు కనీసం తెలుగుదేశం పార్టీ ప్రస్తావన లేకుండా టీడీపీని అవమానించేలా నాగబాబు మాట్లాడారు దానికి కొనసాగింపుగా పవన్ కళ్యాణ్ సైతం టీడీపీని నిలబెట్టినట్లు చెప్పుకొచ్చారు అయితే దీనిపై ఫైర్ అవుతున్నారు టీడీపీ శ్రేణులు కేవలం కూటమి కట్టింది చంద్రబాబు అని కూటమి ప్రతిపాదన చేసింది కూడా ఆయనేనని కానీ ఇటువంటి ప్రకటనలు పవన్ కళ్యాణ్ హోదాకు తగవని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు అయితే క్షేత్రస్థాయిలో ఇప్పటికే భిన్న పరిస్థితులు ఉన్నాయి తమ వల్లే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందని జనసేన బలమంతా నమ్ముతోంది అయితే ఆ పార్టీ శ్రేణులు కూడా ఇదే చెప్పుకుంటున్నారు అయితే 40% ఓటు బ్యాంకు కలిగిన పార్టీ తమదని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి రెండు పార్టీల కలయికతోనే అద్భుత విజయం సాధ్యమైందని రెండు పార్టీలు పరస్పరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు అయితే ఎప్పుడూ కుదురుగా మాట్లాడే పవన్ కళ్యాణ్ జనసేన వల్ల టీడీపీ అధికారంలోకి వచ్చిందని అర్థం వచ్చేలా వ్యాఖ్యానించడం మాత్రం తెలుగుదేశం పార్టీలో ఆందోళనకు కారణమవుతోంది మరేం జరుగుతుందో చూడాలి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి